దీన్ని వచ్చేసి కేరళలో వచ్చేసి అత్తెరపల్లి వాటర్ ఫాల్ అని పిలుస్తారు. సో మన ఆంధ్ర తెలంగాణలో వచ్చేసి బాహుబలి వాటర్ ఫాల్ అని పిలుస్తారు. ఎవరికి నచ్చింది ఒకటి చేసుకుంటూ ఉన్నాడు. ఒకడే మునగుతున్నాడు, ఒకడే ఈత కొడుతున్నాడు, ఒకడే ఎంజాయ్ చేస్తున్నాడు. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ మై యూట్యూబ్ ఛానల్. దిస్ ఇస్ ట్రావెలింగ్ బాయ్ అఫీషియల్. టుడే వచ్చేసి నేను ప్రజెంట్ వచ్చేసి కేరళ దగ్గర ఉన్నాను. సో ప్రజెంట్ అయితే నేను అత్తెరపల్లి వాటర్ ఫాల్ దగ్గర ఉన్నాను. సో టుడే వీడియో ఏంటంటే మీకు అత్తెరపల్లి వాటర్ ఫాల్ అంతా ఎక్స్ప్లోర్ చేసి చూపిస్తాను. అత్తెరపల్లి వాటర్ ఫాల్ అంటే బాహుబలి వాటర్ ఫాల్ అంటారు. సో బాహుబలి మూవీ షూటింగ్ అయితే జరిగింది. సో అప్పటి నుంచి దీన్ని బాహుబలి వాటర్ ఫాల్ అని కూడా పిలుస్తారు. సో నేను ప్రజెంట్ అయితే నా బైక్ వచ్చేసి పైన పార్కింగ్లో పెట్టాను. నాకు ఎదురుగా అయితే ఎంట్రీ ఉంటుంది. సో మీకు ఒకసారి చూపిస్తాను. అంటే చాలా బాగుంటుంది అత్తెరపల్లి వాటర్ ఫాల్స్. ఇన్ బాహుబలి వాటర్ ఫాల్ కూడా పిలుస్తారు. సో మనమైతే లోపలికి వెళ్ళి అంతా ఎక్స్ప్లోర్ చేసి చూపిస్తాను నీకు టుడే వీడియోలో. సో మనమైతే ఇంక వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫుల్గా ఉన్నారు ఇక్కడ రోడ్డు మాత్రం. అండ్ ఈ రూట్ వచ్చేసి అండ్ వాల్పారాయి నుంచి కొచ్చికి వెళ్ళే రూట్ ఇది. సో ఇటు వెళ్ళామంటే వాల్పారాయికి వెళ్ళొచ్చు, అండ్ ఇటు వెళ్ళామంటే కొచ్చికి వెళ్ళొచ్చు. మనమైతే టికెట్ తీసుకొని లోపలికి వచ్చేసాం. సో టికెట్ వచ్చేసి 50 రూపీస్ తీసుకున్నారు. అండ్ ఫోన్పే లేదంట, జస్ట్ ఓన్లీ క్యాషే అంట. సో బాగానే డిజైన్ చేస్తున్నారు. రూట్ మాత్రం చాలా కలర్ఫుల్గా ఉంది. సో గైస్, మనం ఫైనల్ అయితే బాహుబలి వాటర్ ఫాల్కి రీచ్ అయిపోయాం. సో చూస్తున్నారు కదా బాహుబలి వాటర్ ఫాల్స్. చాలా అంటే చాలా పెద్ద వాటర్ ఫాల్స్ ఇవి. అండ్ బాహుబలి వాటర్ ఫాల్స్ అంటే సో ఇది కేరళలో వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ వాటర్ ఫాల్స్ ఇవి. సో నేను చూపిస్తుంది ఇది టాప్ వ్యూ. ఇది మీకు మాత్రం డౌన్ వ్యూ కావాలంటే మాత్రం అటు సైడ్ ఉంటుంది ఒకటి. సో అటు సైడ్ నుంచి మళ్ళీ ఇంకో సైడ్ వెళ్ళాలి. సో ఫస్ట్ వచ్చేసి టాప్ వ్యూ చూపిస్తాను మీకు పైన ఎలా ఉంటుందో. సో కింద వచ్చేసి మళ్ళీ వెళ్దాం కిందకి. సో ఇది వచ్చేసి టాప్ వ్యూ. ఇది పైన ఉన్న వ్యూ ఇదంతా. సో క్రౌడ్ మాత్రం చాలా మంది ఉన్నారా. ఇది చూడండి ఆ కింద ఉన్నారుగా క్రౌడ్. సో అటు సైడ్ వెళ్ళొచ్చు డౌన్ వ్యూ కావాలంటే. ఇది వచ్చేసి టాప్ వ్యూ ఇది. సో ఇక్కడ వచ్చేసి బాహుబలిలో చిన్న సీక్వెన్స్ అయితే షూట్ చేశారు. అండ్ మనం అయితే కిందకు కూడా వెళ్దాము. సో ప్రజెంట్ అయితే ఇక్కడ నుంచి వ్యూ చూడండి, వాటర్ అంతా ఫ్లో అవుతూ ఉన్నాయి. సో ఆ వాటర్ అంతా ఫ్లో అవుతూ ఉండడం వల్ల అక్కడ ఫాగ్ ఏర్పడుతుంది. నీటి గాలి ఉంటుంది కదా, ఆ గాలి వస్తూ ఉంది అక్కడ. సో చాలా బాగుంది. అండ్ ఇదంతా చూపించిన తర్వాత కిందకి వెళ్దాము. క్రౌడ్ చూడండి ఎంతమంది ఉన్నారో. సో ఇక్కడైతే విపరీతంగా ఉన్నారు క్రౌడ్ మాత్రం. సో ఎవరికి నచ్చింది ఒకటి చేసుకుంటూ ఉన్నాడు. ఒకడే మునగుతున్నాడు, ఒకడే ఈత కొడుతున్నాడు, ఒకడే ఎంజాయ్ చేస్తున్నాడు. సో ఒకడేమో గట్టి మీద కూర్చొని ఫీల్ అవుతున్నాడు. సో చాలా క్రౌడ్ ఉన్నారు ఇక్కడ మాత్రం. అంటే కింద కూడా చాలా మంది ఉన్నారు. సో పైన ఉన్నంత స్వేచ్ఛ కింద ఉన్నదనుకోండి. కింద మాత్రం అంతా జస్ట్ ఒక చిన్న లొకేషన్ ఉంటుంది. ఆ పైన ఉన్న నీళ్ళు పడుతూ ఉంటాయి కదా, ఆ లొకేషన్ ఎంజాయ్ చేస్తూ ఉంటారంటే. సో పైన అయితే వాడికి నచ్చినట్టు ఏం కావాలో చేసుకుంటూ ఉన్నాడు. సో క్రౌడ్ మాత్రం చాలా ఎక్కువగా ఉన్నారు ఇక్కడ. అండ్ ఇది వచ్చేసి ఈ కేరళలోనే బిగ్గెస్ట్ వాటర్ ఫాల్స్ ఇది. సో ఈ కేరళలోనే చాలా పెద్ద వాటర్ ఫాల్ ఇది. సో దీన్ని వచ్చేసి కేరళలో వచ్చేసి అత్తెరపల్లి వాటర్ ఫాల్ అని పిలుస్తారు. సో మన ఆంధ్ర తెలంగాణలో వచ్చేసి బాహుబలి వాటర్ ఫాల్ అని పిలుస్తారు. సో ఇది మాత్రం చాలా పెద్ద చరిత్ర ఉంది. ఇది వచ్చేసి ఎన్నో పురాణ కాలపు ఎన్నో సంవత్సరాల నుంచి ప్రవహిస్తూ ఉంది. సో నిత్యం నీళ్ళు ప్రవహిస్తూనే ఉంటాయి ఇక్కడ. సో ఇది వచ్చేసి మరీ ఎక్కువ లేదు వాటరు. సో కొంచెం లైట్గా ఉన్నాయి వాటరు. సో మీకు ఇదంతా ఒకసారి చూపించి తర్వాత కిందకి వెళ్తాను. సో వాటర్ ఫాల్ ఫుల్ వ్యూ చూద్దామని కిందకైతే వెళ్తూ ఉన్నాను. సో చాలా డౌన్ అవ్వాలి ఇక్కడ మాత్రం పైకి. సో పైకి వచ్చినంత ఈజీగా అది కిందకి వెళ్ళడం. సో చాలా కష్టంగా ఉంది కిందకి దిగుతుంటే. సో ఇంకా పైకి ఎక్కేటప్పుడు ఇంకెలా ఉంటుందో ఆలోచిస్తుంటే భయం వచ్చేస్తుంది. సో మనమైతే కిందకి వెళ్ళేసి ఆ వాటర్ ఫాల్ ఫుల్ వ్యూ ఉంటుంది కదా, అది చూద్దాము. ఫైనల్ అయితే నేనైతే రీచ్ అయిపోయాను. సో పై నుంచి కిందకు వచ్చేసరికి చెమటలు కారిపోతున్నాయి. సో చిన్న కష్టంగా లేదు. ఇప్పుడు అంతకుమించి ఇంకా ఎక్కువ ఉంటుంది అనుకుంటాను పైకి వెళ్ళేకి. సో వాటర్ ఫాల్ అయితే చాలా బాగున్నాయి ఇక్కడ నుంచి.
సో ఇక్కడ వచ్చేసి స్టార్టింగ్ ధీవరా సాంగ్ ఉంటుంది కదా, ఆ సాంగ్ ఒకటి, అండ్ ఇంకా శివలింగాన్ని మోసే సీన్ ఉంది కదా, ఆ సీన్ అంతా ఇక్కడే షూట్ చేసింది. సో మీకు చూపిస్తాను ఇప్పుడు. వచ్చేసి ఇక్కడ ఒకటి, సో అటు సైడ్ ఒక 2, మొత్తం 3 వాటర్ ఫాల్స్ ఉన్నాయి. మనం ఇప్పుడు అటు సైడ్ వెళ్దాము, ఆడొక 2 ఉన్నాయి. ఆడ ఇంకా ఎక్కువగా ఫాగ్గా ఎక్కువగా వస్తుంది గాలి. ఇది వచ్చేసి ఇంకో సైడ్ 2 వాటర్ ఫాల్ ఉన్నాయి కదా, అదే ఇది. సో ఇటు సైడ్ వచ్చేసి ఫెన్సింగ్ కట్టేస్తున్నారు, సో అవతలకి వెళ్ళడానికి కుదరదు. సో క్రౌడ్ అంతా ఎంతవరకే. సో ఇక్కడంతా వచ్చేసి బాహుబలి మూవీ షూటింగ్ చాలా, అంటే స్టార్టింగ్ సీన్స్ అన్ని ఇక్కడే షూట్ చేశారు. సో చూడండి ఒకసారి, అండ్ లొకేషన్ కూడా చాలా బాగుంటుంది. సో ప్రజెంట్ అయితే ఇక్కడ 3 వాటర్ ఫాల్స్ ఉన్నాయి టోటల్ ఈ అత్తిరపల్లి వాటర్ ఫాల్స్లో. సో ఇక్కడ మాత్రం ఎక్కువగా ఫాగ్ ఎక్కువగా ఫ్లో అవుతున్నాయి వాటర్, అండ్ చాలా ఫోర్స్లో ఉంది. పైకి ఎక్కలేక ఎలాగో ఆల్మోస్ట్ పైకి ఎక్కేసాను. సో అక్కడ ఐస్ క్రీమ్ షాప్ ఒకటి ఉంటే ఐస్ క్రీమ్ ఒకటి తినేసుకున్నాను. సో ఈ ఎండకి ఈ ఐస్ క్రీమ్ తింటే కొంచెం ఎనర్జీ ఇంక్రీజ్ అవుద్ది. సో మనం అయితే ఇప్పుడు బైక్ దగ్గరికి మళ్ళీ ఇంకా పైకి వెళ్ళాలి. సో మీరు ఈ అత్తిరపల్లి వాటర్ ఫాల్స్ దగ్గరికి రావాలంటే, అండ్ వాల్పారా నుంచి కానీ అండ్ కొచ్చి నుంచి కానీ 75 కిలోమీటర్స్ వస్తుంది. సో వాల్పారా నుంచి కొచ్చికి సెంటర్లో ఉంటుంది ఈ అత్తిరపల్లి వాటర్ ఫాల్స్. సో ఈ అత్తిరపల్లి వాటర్ ఫాల్స్ నుంచి వాల్పారాకైనా 75 కిలోమీటర్సే, అండ్ కొచ్చికి వెళ్ళాలన్నా కానీ 75 కిలోమీటర్సే. సో ఇది వచ్చేసి సెంటర్లో ఉంటుంది. సో మనమైతే ఇప్పుడు మన బైక్ దగ్గరికి అయితే వెళ్ళిపోదాం. సో పైకి ఎక్కలేక ఎక్కుతూ ఉన్నాను. నేను తిరిగి మళ్ళీ నా బైక్ దగ్గరికి అయితే వచ్చేసాను. సో మీకు ఈ అత్తిరపల్లి వాటర్ ఫాల్స్ అంతా ఎక్స్ప్లోర్ చేసి చూపించేశారు ఆల్మోస్ట్, అండ్ మంచి షార్ట్స్ కూడా వచ్చినాయి అనుకుంటున్నాను. సో ఈ వాటర్ ఫాల్స్ గురించి మళ్ళీ ఇంకా మాట్లాడుకోవాలనుకుంటే, ఆడ బాహుబలి మూవీ షూటింగ్ అయితే జరిగింది, అండ్ ఇంకా వచ్చేసి విలను అండ్ ఆవరా, ఇంకా చాలా మూవీ షూటింగ్స్ అయితే జరుగున్నాయి. అండ్ ఇది వచ్చేసి కేరళలో వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ వాటర్ ఫాల్ ఇది అత్తిరపల్లి వాటర్ ఫాల్. అండ్ కొచ్చి ఈ కేరళ క్యాపిటల్కి కూడా కొంచెం దగ్గరగా ఉంటుంది ఈ వాటర్ ఫాల్స్. చాలామంది విజిటర్స్ వస్తూ ఉంటారు, ఎప్పుడు ఫుల్ క్రౌడ్ ఉంటుంది. సో మనం అయితే తిరిగి మళ్ళీ మన బైక్ దగ్గరికి అయితే వచ్చేసాం. సో మనం అయితే ఎన్ని నుంచి స్టార్ట్ అయిపోవాలి. సో థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సో టుడే వీడియో అయితే కంప్లీట్ అయిపోయింది. సో ఇలాంటి మంచి కంటెంట్ మిస్ కాకుండా ఉండాలంటే మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇలాంటి మంచి కంటెంట్తో మళ్ళీ కలుద్దాం. బాయ్.